హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు. చేపలు తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, ముళ్ళు ఉంటాయని. చేపలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందామే. వీడియో స్టార్ట్ చేసుకుందాం. చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చేపల పులుసుకి కావలసిన ఐటమ్స్: ఇలాచి, లవంగ, దాచిన చెక్క, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇప్పుడు గసగసాలు, వెల్లుల్లిపాయలు, తర్వాత కొబ్బరి. ఇవన్నీ మనం ఇక్కడ వేసుకున్నాం కదా. ఇలాచి, లవంగ, దాచిన చెక్క, జీలకర్ర, ధనియాలు అవన్నీ మనము రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము వాటినన్నిటిని మనము మెత్తగా నూరుకోవాలి. రోట్లో నూరితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా మంచిగా దంచుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత మనం కొబ్బరి, గార్లిక్ వేసుకొని మనం దంచుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనము రోస్ట్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్, తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, మన టేస్ట్కి సరిపడ ఉప్పు, ఇంతకుముందు మనం దంచుకున్నాం కదా, అన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా దంచుకోవాలి. అందులో మనకి కొంచెం వాటర్ వేసుకోవాలి, అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. వాటర్ వేస్తాం కదా, కొంచెం స్లోగా దంచుకోవాలి, లేకపోతే వాటర్ కలగల ఎడతాయి. మిక్సీలో గ్రైండ్ పట్టేటోళ్ళకి ఏం అవసరం లేదు, అన్నీ ఒకటేసారి వేసుకొని గ్రైండర్ పట్టుకున్నా ఏం కాదు. తర్వాత చింతపండు, మనము మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు, మళ్ళీ అన్నీ ఒకసారి ఇట్లా మెత్తగా పేస్ట్లా మనము దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం స్పైసీ కావాలంటోళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసుకొని కొన్ని వాటర్, చింతపండు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనము మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మన పక్కకు పోయిన పేస్ట్ మొత్తం ఇట్లా దగ్గరికి అనుకోవాలి. దగ్గరకు అనుకుంటూ మనం దంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనం ఇదంతా దాంట్లోకి వేసుకోవాలి. మనం నూరి పెట్టుకున్న
పేస్ట్. మనం రోట్లో నూరుకోవడం వల్ల మంచి హెల్త్కి మంచిది. అలాగే మన పాతకాలంలో కూడా మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ ఇలాగే చేసేటోళ్ళు కదా, రోట్లో నూరుకునేటోళ్ళు. అప్పుడు గ్రైండర్స్, మిక్సీలు ఏమీ లేకుండే కదా. ఇట్లా నూరుకుంటే మన చేపల పులుసు అనేది చాలా కమ్మగా వస్తుంది, టేస్టీగా. అందుకని మేము ఈరోజు రోట్లో నూరుతున్నాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని మన చేపల పులుసుకు ఎంత ఆయిల్ పడుతుందో అంత మోతాదులో మనము ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకొని మనము దాన్ని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయ్యే వరకు మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బయటకు తేలాలి. తర్వాత మనము వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చారుని. ఈ విధంగా ఆ చారు మొత్తం ఇలాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చారు బాగా మరలుతుంటే మనము చేపలు వేసుకుంటే అప్పుడు చేపలు కూడా త్వరగా మనకి కుక్ అవుతాయి. త్వరగా కర్రీ అనేది అవుతుంది అన్నమాట. మనకు అర్జెంట్ ఏమన్నా వర్క్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే. మా అమ్మ చేపల ఫ్రై కూడా చేస్తుంది. అదేం లేదు, మనం ఇంతసేపు పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని చేపలకి మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక 5 నిమిషాలు పెట్టాలి. 5 నిమిషాలు పెట్టిన తర్వాత మనము ఇట్లా పెంకు తీసుకొని ఆ పెంకులో ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా చేపల్ని పెట్టుకొని మనము ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. చాలా క్రంచీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మా చేపల కూర అయితే ఎప్పుడు అవుతుందా అని నేను చాలా ఎదురు చూస్తున్నా తినడానికి. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. ఇక్కడేమో చేపల పులుసు, దీని పక్కలకి మన చేపల ఫ్రై. చాలా చాలా టెంప్టింగ్ ఉంది, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నాకైతే. ఇది మా అమ్మ స్టైల్లో చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతటితో వీడియో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్. Like, share and subscribe please. Bye. Thank you.